ప్రభుజీ, మీరు విగ్రహారాధన గురించి చెప్తున్నారు కదా, ఒక రాయిని భగవంతుడిగా ఎలా పూజ చేయొచ్చు అని కొంతమంది అడుగుతున్నారండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక 1000 రూపాయల నోటో 2000 రూపాయల నోటో పేపరే అండి, కానీ దానిపైన ఒక ఆథరైజ్డ్ స్టాంప్ ఉందనుకోండి, అది మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం మన దగ్గర. ఒక గుడ్డ ముక్క పైన కానీ 3 రంగులేసి మధ్యలో ఒక చక్రం పెట్టామనుకోండి, భారతీయ జెండాగా భారతదేశాన్ని గౌరవాన్ని ప్రతిస్పందించే ఒక నేషనల్ ఫ్లాగ్గా మనకి దర్శనం ఇస్తుంది. చూసినప్పుడు మన లోపల దేశభక్తి ఉప్పొంగుతుంది. అవునా కాదా అండి? అలానే ఒక మూర్తి లోపల ప్రాణ ప్రతిష్ఠ అనే ఒక రిచువల్ని ఎప్పుడైతే మనం చేస్తామో శాస్త్రీయంగా, ఆ మూర్తి లోపలికి భగవంతుడు వస్తారు. అప్పుడే ఆ మూర్తి శ్రీ విగ్రహం అవుతుంది. కాబట్టి ఒక ఆథరైజ్డ్ ప్రాసెస్ ద్వారా ఒక మూర్తిని మనం విగ్రహంగా మార్చవచ్చు, వాటిని భగవంతుడిగా సేవ చేయవచ్చు. హరే కృష్ణ.